హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. గుమగుమలాడే తోటకూర పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూను సాయమినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేపుదాం ఈ పప్పులన్నీ. ఇలా కొద్ది వేగిన తర్వాత 2 స్పూన్లు నువ్వులు అయితే వేసుకుందాం. నువ్వులు వేసుకుంటే చాలా రుచి వస్తుందండి. మనకి కాల్షియం కూడా మంచిది కదా. నువ్వులు కూడా ప్రతి వంటలో కొంచెం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. ఈ పప్పులన్నీ వేగినాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే నాకు వేగేటప్పుడు కొద్ది నూనె ఎక్కువైందండి. మీరు వేపుకునేటప్పుడు ఆయిల్ కొద్దిగా తక్కువ వేసి వేపుకోండి ఈ పప్పులన్నీ. ఈ చల్లారేలోపు మళ్ళీ బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. మీరు తిన్న కారాన్ని బట్టి కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు 1 కట్ట తోటకూరకి వేసానండి నేను ఈ పచ్చిమిరపకాయలు. 1 తోటకూర కట్ట తీసుకొని శుభ్రంగా ఆకులు ఒలిసి శుభ్రంగా కడిగేసి అవి ఇందులో వేసుకోవాలి. లేతగా బాగుందండి తోటకూర. తోటకూర మగ్గేలోపు మనం ఇందులో 2 వంకాయలు, 3 టమాటాలు కూడా వేస్తున్నానండి. వంకాయలు వేసుకుంటే తోటకూరలో చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు చేయకపోతే ఇలా చేసి చూడండి. అసలు చాలా చాలా బాగుంటుంది తోటకూర వంకాయ పచ్చడి. ఇలాగ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కడిగేసి తోటకూరలో అయితే వేసేసుకుందాం. తోటకూర వంకాయ చక్కగా వేపేసుకోవాలి. టమాటాలు కూడా కట్ చేసి ఉంచుకున్నాం, అవి కూడా వేసుకుందాం ఇందులో. ఈ 3 ఒకసారి కలుపుకొని ఇలా మగ్గుతుండగా ఇందులోనే కొద్ది చింతపండు రుచికి సరిపడగా వేసేసుకోండి. ఎందుకంటే తోటకూరలో వాటర్, టమాటాలో వాటర్ ఉంటుంది కదా, దానివల్ల చింతపండు త్వరగా మెత్తగా అవుతుంది. మనం మిక్సీ చేసుకున్నప్పుడు చింతపండు కూడా మెత్తగా నలుగుతుంది. ఇలా చక్కగా ఆయిల్లో మగ్గించుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి తోటకూర. అందరు కూరలాగే కదా, ఇవి ఇప్పుడు పప్పులోనే కదా ఎక్కువగా వేసుకుంటాం మనం. ఇలా పచ్చళ్ళు కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చల్లారేలోపు మనం మిక్సీ అయితే పట్టుకుందాము. పప్పులు అయితే ముందు వేపించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టేసుకుందాం. మీకు కావాలంటే ఉట్టు తోటకూరతో కూడా చేసుకోవచ్చు. వంకాయ టమాటా లేకుండా ఉట్టు తోటకూర కూడా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను వంకాయ వేస్తే ఇంకా బాగుంటుందని, వెరైటీగా కూడా ఉంటుంది కదని వంకాయ టమాటా కూడా వేసి చేస్తున్నాను. చల్లారిపోయినాయండి, అవి కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు మట్టిగా చూసి వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే కష్టం అండి. ఇలాగా కొంచెం బరగ్గానే తీసుకుంటే బాగుంటుంది పచ్చడి. మరి పేస్ట్లా చేసుకున్నా బాగుండదు. మనం రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుంది అలా దంచుకొని తీసుకోవాలి. చక్కగా నలిగిపోయింది కదా, ఇప్పుడు ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం. మీకు తాలింపు అవసరం లేదనుకుంటే వేసుకోకండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకోకన్నా కూడా ఇదొక రుచి. మీకు ఎలా అన్నా తినొచ్చు, మీ ఇష్టాన్ని బట్టి ఉంది. అది తాలింపు వేసుకున్నా బాగుంటుంది, వేసుకోపోయినా బాగుంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి. ఇలా 4 ఎల్లుల్లి రేఖలు దంచుకొని తాలింపు గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసి కొద్దిగా వేపుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఒక మాదిరి కలర్ వచ్చేసినాయి కదా, ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేస్తే మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. మనకి వేగేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసి మొత్తం అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే తాలింపు ఇందులో వేసేసుకోండి. గుమ్మగుమ్మలాడే తోటకూర వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి తిన్నారంటే మీరు కొద్దిగా అన్నమే తిందామనుకుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో పెట్టుకుని నెయ్యి వేసుకుని తినండి. మీ పిల్లలు ఇంకా పెట్టు అంటారు, అంత బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. మర్చిపోకుండా లైక్, షేర్